ఈవేళ మనము ప్రేమ గురించి మాట్లాడుకుందాం. ఓకే. ప్రేమ గురించి. అసలు ఏమిటి ఈ ప్రేమ? యాక్సెప్టెన్స్ అంటే ఏమిటి? ఈవెన్ ఎఫర్మేషన్‌లో కూడా యాజ్ ఇట్ ఈజ్ యాక్సెప్ట్ చేయండి అని చెప్తున్నా. అంటే ఇక్కడ ఉన్న సంకల్పం ఏంటంటే ఇక్కడ చేస్తున్న సంకల్పం ఏంటంటే మీ ఏకాగ్రతకి ఎటువంటి భంగం కలగకుండా ఉండాలి. సో, యూ ఆర్ నాట్ సపోజ్డ్ టు ఇంటరాక్ట్ విత్ ఎనీ ఔట్‌సైడ్ యాక్టివిటీస్. అది నా సంకల్పం. సో, యూర్ యాక్సెప్టింగ్ ఇట్. సో, యాక్సెప్ట్ చేయండి అని నేను చెప్పడము, మీరు యాక్సెప్ట్ చేయడము. సో, ఆ మధ్యలో ఏదో ఎస్టాబ్లిష్ అవుతోంది గదా! ఏమిటది? ప్రేమ. సో, అది ఎప్పుడు సాధ్యపడుతుంది? మనం చెప్పిన మాట ఎదుటి వాళ్ళు వినగలిగే పరిస్థితి ఎప్పుడు ఏర్పడుతుందంటే, ఆ ఇద్దరి మధ్య లేతే ఆ రెండిటి మధ్య ఆ ప్రేమ అనేది అదొక ఎనర్జీ. అది ఎస్టాబ్లిష్ అయినప్పుడే జరుగుతుంది. దాని గురించి ఈవేళ మనము చూద్దాం. ఓకే. బుక్‌లో చూద్దాము. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనం ఆల్రెడీ అంతర్తలాల ప్రయాణం ఇవన్నీ చేసాం గదా! ఇక్కడ ఏం చెప్తున్నారంటే 8వ చాప్టరు, మీ ప్రకంపనను పెంచండి. అది హెడ్డింగ్. నీవు నీ హృదయాన్ని తెరవటము ద్వారా నీ ప్రకంపనని పెంచుతావు. నీవు ప్రేమతత్వంతో ఉన్నప్పుడు నీలో జీవకళ ఎక్కువగా ఉండి పరిధి పెరుగుతుంది. ప్రేమను అడ్డు లేకుండా విశ్వంతో ప్రవహించనీయండి. అది ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే మనలో ప్రకంపనలు, మన కాన్షియస్‌నెస్ పెరగాలి అంటే, మనం ఎప్పుడూ ఒక దగ్గర ఎన్నాళ్ళు ఇలా ఊరికనే ఒకసారి మెడిటేషన్ చేసి ఊరుకోవడం గాదు. వి హావ్ టు డూ ప్రాక్టీస్. ఏం ప్రాక్టీస్ చేయాలి? మన కాన్షియస్‌నెస్‌ని పెంచాలి. అలా పెంచాలి అంటే ఏంటి? హయ్యర్ వైబ్రేషన్స్‌తో మనం కనెక్ట్ అవ్వాలి. మనం ఎక్స్‌పాండ్ అవ్వాలి మన కాన్షియస్‌నెస్ ఊర్ధ్వముఖంగా. ఇంకా నో మోర్ హారిజాంటల్. మన ఆ స్టేజ్ నుంచి మనము వెర్టికల్‌గా వచ్చేసాం. పరిణామ క్రమంలో. సో, మనం ఊర్ధ్వముఖంగా ఇప్పుడు ఎదగాలి. హారిజాంటల్‌గా ఎదిగి జంతు సామ్రాజ్యంలో ఇప్పుడు వెర్టికల్ పొజిషన్‌లోకి వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఇలా ఎదగాలి. ప్రకంపనలను అంటే వైబ్రేషన్స్‌ను మనం పెంచుకోవాలి. అది ఇక్కడ చెప్తున్నారు. అది ఎలా జరుగుతుంది? హృదయము తెరవటము ద్వారా. గుండె అనేది అవయవం. మీ అందరికీ తెలుసు. దాన్ని హార్ట్ అని ఇంగ్లీష్‌లో అంటారు. గుండె అనేది ఒక అవయవము. అయితే అందులో ఉన్న కాన్షియస్‌నెస్ పేరు హృదయము. ఆ హృదయాన్ని తెరవటం ద్వారా అది స్పిరిచ్యువల్‌గా మాత్రమే కుదురుతుంది. నువ్వు నా హృదయ రాణివి అని చెప్తారు. దానికి అది దానికి అర్థం తెలియకపోయినా మాటలు వాడుతూ ఉంటారు పోయెట్స్ అందరూ. సో, ఆ హృదయాన్ని తెరవటము ద్వారా వైబ్రేషన్స్‌ని పెంచుకోవడం జరుగుతుంది. సో, నీవు ప్రేమ తత్వంలో ఉన్నప్పుడే జీవకళ ఎక్కువగా ఉండి పరిధి పెరుగుతుంది. ఎప్పుడు కూడా ప్రేమ తత్వంలో ఉండాలి. అంటే ఏంటంటే, ఎదురు వాళ్ళతో సున్నితంగా మాట్లాడడము అలాగే కాకుండా, ముందు ఇక్కడ సెల్ఫ్ లవ్ అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ చూడండి. సెల్ఫ్ లవ్ అనేది కూడా చెప్తున్నారు. అది ముందుగా వస్తుందది. ప్రేమను అడ్డు లేకుండా విశ్వంతో ప్రవహింపనివ్వాలంట. అంటే ఏంటంటే ఆ ఎనర్జీ ఇప్పుడు మనం ఏమంటున్నాం, జలపాత ధారలా కాంతిని తీసుకోమని చెప్పుకుంటున్నాం మనం. సో, ఇంక నెక్స్ట్ దాంట్లో మనము ఎఫర్మేషన్ మారుస్తున్నాం. అంటే యాడ్ చేస్తున్నాం. జలపాత ధారల లవ్ ఎనర్జీని కూడా మనం తీసుకుంటాం ఇప్పటినుంచి. సో, లవ్ ఈజ్ ఎ విల్లింగ్‌నెస్ టు బి వల్నరబుల్. ప్రేమ మిమ్మల్ని మరి ఇతరులను ఎవరు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగానే అంగీకరిస్తుంది. చూసారా, ఎప్పుడైతే ప్రేమ తత్వంతో ఉంటారో అక్కడ ఏం జరుగుతుందంటే నీకు అక్కడ ద్వంద్వం అనేది పోతుంది. వాడు, నేను వేరు అనేటువంటి ఆ ద్వంద్వం ముందు పోతుంది. అది అక్కడ జరిగేది. వన్నెస్ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. అంటే నాకు మొన్న అడిగారు ఒక సెషన్‌లో. ఈ వన్నెస్ అనేది ఎలాగా దాన్ని ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది అంటే కృష్ణుడిది చెప్పాను నేను. సో, ఒకసారి కింద చక్ర స్థాయిని అధిగమించి అనాహత చక్ర స్థాయికి వచ్చినప్పుడు అక్కడికి రావడమే చాలా కష్టము. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడున్న వైబ్రేషన్స్ ద్వారా నువ్వు ఆటోమేటిక్‌గా ప్రాక్టీస్‌లోకి వెళ్ళిపోతాయి అవి అనేసి చెప్పాను నేను.
బట్ వాళ్ళ కింద స్థాయిలో ఏ స్థాయిలో ఉన్నారో ముందు తెలుసుకోవాలి. మీ అందరికి కూడా చెప్పేది నేను అదే. ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకోవాలంటే మన కాన్షియస్‌నెస్ పెంచుకుంటూ ఉంటేనే మనం ఏ స్థాయిలో ఉన్నామో మనకు తెలుస్తది. లేకపోతే తెలియదు. అయితే సో, యాజ్ ఇట్ ఈస్‌గా దాన్ని అలాగా యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడు ఆహ్, ఆహ్, ఆ ప్రేమ తత్వము, ఆ ప్రకంపనలు గనక మనము కనెక్ట్ అయి ఉంటే. పరిధులు లేని ప్రేమ అన్ని విభిన్నాలను కలిగిస్తుంది. నేను ఇందాక చెప్పాను కదా! ద్వంద్వం అనేది పోతుందని. దాన్ని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, పరిధులు లేని ప్రేమ అన్ని విభిన్నాలను విభిన్నం అంటే భిన్నానికి భిన్నము, విభిన్నము 2 సమానం. 2 ఒకటే. అలా విభిన్నంగా ఉన్న వాటిని అంతా కూడా కరిగించేస్తుంది. ఇక నీకు ద్వంద్వం అనేది ఉండదు. ద్వైతమే. ద్వైతం అనేది ఉండదు. ఇంక అద్వైతమే అన్నమాట. అదే శంకరాచార్యులు ఆయన ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్లారు. అయితే మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటూ ఇతరులను కూడా ప్రేమిస్తున్నప్పుడు మీ ప్రకంపన పెరుగుతుంది. ఒక్కటే గోల్‌తో ఉండండి. మనకు మేము కాన్షియస్‌నెస్ పెంచుకుంటున్నాం. వి ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో, ఇక మనకి కోపం అనేది రాకూడదు అవతల వాళ్ళు ఏం చేసినా కూడా. వచ్చినా కూడా దానిని మన హయ్యర్ వైబ్రేషన్స్ తోటి ఆ కోపాన్ని కూడా ప్రేమగా మనం మార్చేసుకోవాలి. ఆ ప్రేమను అద్దాలి దానికి. అది కూడా చెప్తారిప్పుడు. ఇప్పుడు అప్పుడు మీ శక్తి మహాకారణ లోకాల్లోని ప్రకంపనలు అందుకుని పూర్ణాత్మగా మారుతారు. చూసారా? మహాకారణ లోకాలు. ఇప్పుడు మనకి 7 బాడీస్ ఉన్నాయి కదా! అందులో అందులో ఏంటి? ఫిజికల్ బాడీ, ఎథరిక్, యాస్ట్రల్, తర్వాత సోల్, తర్వాత స్పిరిచ్యువల్, కాజల్, సుప్రా కాజల్, దెన్ నిర్వాణిక్. ఇక్కడ మహాకారణ లోకాలు అంటే ఏంటి? సుప్రా కాజల్ బాడీ అంటే ఏంటి? మన ప్రకంపనలు ఎంతవరకు వెళితే పూర్ణాత్మకంగా మారడం స్టార్ట్ చేస్తాము అంటే, సుప్రా కాజల్ బాడీ యొక్క ప్రకంపనలను కూడా మనము కనెక్ట్ అవ్వగాలి. లేదా పికప్ చేయాలి. ఇప్పుడు మనం ఏం ప్రాక్టీస్ చేస్తున్నాము మొన్నటి నుంచి? బాడీతో కనెక్ట్ అవ్వడం ప్రాక్టీస్ చేస్తున్నాం. నౌ వి అండర్‌స్టూడ్. ప్రతి ఒక్క పార్ట్‌లో దాని యొక్క స్పెసిఫిక్ ప్రకంపనలు ఉన్నాయన్న విషయం మనకు తెలిసింది. రైట్? అదే విధంగా మనకున్న మిగతా 6 బాడీలకి కూడా ప్రకంపనలు ఉంటాయి. దే హావ్ దేర్ ఓన్ వైబ్రేషన్స్. ఆ వైబ్రేషన్స్‌ని కూడా మనము బయట నుంచి లోపలికి కనెక్ట్ అవుతూ వాటిని మనం పికప్ చేసుకోవాలి. ఎప్పుడైతే మన మహాకారణ లోకము అంటే మహాకారణ బాడీ ఏది? సుప్రాకాజల బాడీ యొక్క ప్రకంపనలు కూడా మనం ఎప్పుడైతే గ్యాదర్ చేసుకోగలిగామో, అప్పటి నుంచి మనం పూర్ణాత్మగా మారుతూ ఉంటాము. అంటే ఆల్రెడీ మనం 2, 3 సార్లు పూర్ణాత్మలు అయిపోయి ఉంటాం. ఓకే. మళ్ళీ వచ్చాం. జ్ఞానాన్ని, విజ్డమ్‌ని ఇంకా తీసుకొని మన పూర్ణాత్మ యొక్క ఇదిని చైతన్యాన్ని బలపరుచుకోవడానికి. సో, మళ్ళీ మనం అదే పని చేయాలి. మనకు తెలిసిన రూటే అది. మనకు తెలియని రూట్ ఏం కాదు. భయపడాల్సింది ఏమీ లేదు. సో, ఈవేళంతా కూడా అంతరిక్ష యానం చేశారు గదా! అంతే అలాగా నక్షత్ర మండలిని ఊహించుకుంటూ మీరు ఆ మ్యూజిక్ కూడా అటువంటి మ్యూజికే పెట్టాను నేను. ఎంతమంది అనుభూతిని చెందుంటారు. ఆ అనుభూతిని కంటిన్యూ చేయండి. అయితే సో, ఈ మహాకరణ లోకాలను ఎప్పుడైతే మనం అందుకోవడం ప్రారంభిస్తామో పూర్ణాత్మగా మారడం మొదలుపెడతాము. ప్రేమ అనే ద్వారం ద్వారా ఎన్‌లైటన్‌మెంట్. చూసారా? ఈ ప్రేమ అనే ద్వారం ద్వారానే మనకు ఎన్‌లైటన్‌మెంట్ అనేది జరుగుతుంది. మన కోపంగానో లేదా రౌద్రంగానో నేను లోకాన్ని నేను వెళ్ళే తీరి నేను దాన్ని నేనక్కడ అడుగుపెట్టి నేను దాని అంతు చూసే వస్తాను అంటే మనం వెళ్ళం. అది కుదరదు. ప్రేమతోనే అక్కడికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఎన్‌లైటన్‌మెంట్ ఎప్పుడూ కూడా ప్రేమతోనే. ప్రేమతోనే అంటే అర్థం ఏంటి? సెల్ఫ్ లవ్. నీ ఎన్‌లైటన్‌మెంట్ నీ ఇష్టము. నీ ఎన్‌లైటన్‌మెంట్ ఎప్పుడూ కూడా నీ సెల్ఫ్ లవ్ మీద ఆధారపడింది. అంటే ఏ లెవెల్‌లో నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి అంటే, నీలో జనరేట్ అయ్యే నెగెటివ్ థాట్‌ని కూడా నువ్వు ప్రేమించాలి. అప్పుడు ఆ థాట్ ఆ నెగటివిటీని కోల్పోయి, నువ్వు ఇస్తున్న ప్రేమ నుండి ఆ పాజిటివిటీని అది పికప్ చేసుకొని, ఇక నీకు నెగటివిటీ అనేదే ఉండకుండా చేస్తుంది. చూసారా? మళ్ళీ చెప్తున్నాను నేను. మీలో ఉద్భవించే నెగెటివ్ ఎనర్జీకి కూడా లేదా నెగెటివ్ థాట్‌ని కూడా ప్రేమించాలి. అంటే ప్రేమ అనే ఇంగ్రీడియెంట్‌ని అద్దాలి. ప్రేమించినప్పుడు ఇది నాదే, నా నుంచే వస్తున్నది అని ప్రేమించినప్పుడు
దాని ప్రాక్టీస్లో పెట్టద్దు, అక్కడే అది నిలిపివేసి ప్రేమించినప్పుడు ఆ ప్రేమలో ఉన్న పాజిటివిటీ ఆ థాట్లో ఉన్న నెగిటివిటీని కరిగించేస్తుంది. ఆ నెగిటివ్ ఆస్పెక్ట్ని కోల్పోయేలా చేసి ఈ పాజిటివ్, ఈ ప్రేమలో ఉన్న పాజిటివ్ దానిపైన లేయర్ అయిపోతుంది అనమాట. ఇంకా నీకు అసలు ఇక నెగిటివిటీ అనేదే ఉండదు. సో అది ప్రాక్టీస్ చేయమంటున్నాడు. అలా చేసినప్పుడు ఎన్లైటన్మెంట్ అనేది తథ్యము. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవటం ద్వారా మీ హృదయాన్ని తిరగగలుగుతారు. మీలోని అన్ని భావాలను ప్రేమించండి. ఇప్పుడు నేను చెప్పిందే ఇప్పుడు అది. నెగిటివ్గా అనుకునే భావాలను కూడా ప్రేమించండి. సంతోషాన్ని, మనశ్శాంతి అనే భావాలను ఏ విధంగా ప్రేమిస్తున్నారో అదే విధంగా కోపము, అనుమానము ఇట్లాంటివి కూడా ప్రేమించాలి. ఎందుకంటే మనలో కనుక మన సంతోషం వేసింది అనుకోండి, చాలా ఇష్టపడతాము. ఆ సంతోషం అనేది కూడా కేవలం ఒక ఫీలింగే. మరి ఆ ఫీలింగే మనలో నుంచి వస్తున్న ఫీలింగే. మరి అదే మనలో నుంచే మళ్ళీ అనుమానమో లేకపోతే ఏదో సందేహమో ఇట్లాంటివేవో వస్తాయి కదా నెగిటివ్ ఆస్పెక్ట్స్. దాన్ని ఎందుకు మనం ప్రేమించలేకపోతున్నాము? నువ్వు ఎంత ప్రేమించకపోతే అంతలాగా నీకు ఎగనెస్ట్‌గా మారుతుందట ఆ భావన. ఇప్పుడు కోపం అనేది వచ్చింది. ఆ కోపాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి ద వే ఇట్ ఈజ్. ఫస్ట్ ఫర్గెట్ అబౌట్ అదర్స్. ఎదుటి వాళ్ళ యొక్క అరిషడ్ వర్గాలని యాజ్ ఇట్ ఈజ్‌గా యాక్సెప్ట్ చేయడం పక్కన పెట్టండి. ముందు నీలో ఉద్భవించిన, నీలోంచి వస్తున్న నీ యొక్క కోపము, నీ యొక్క సందేహము, నీ యొక్క అనుమానము, నీ యొక్క భయము, ముందు వాటి మీద వర్కౌట్ చేద్దాం. ఫర్గెట్ అబౌట్ అదర్స్. సో ఎప్పుడైతే మనము వాటిని కూడా మనము ప్రేమిస్తూ ఉంటామో, నాది నాది అనేది స్వార్థంగా కాదు. సంతోషాన్ని ఎలాగైతే యాక్సెప్ట్ చేస్తామో ద వే ఇట్ ఈస్, అలాగే మనలో ఉన్న నెగిటివ్ ఆస్పెక్ట్‌ని కూడా ద వే ఇట్ ఈస్ యాక్సెప్ట్ చేసి ఈ పాజిటివిటీని అద్దినప్పుడు ఆ నెగిటివ్ ఆస్పెక్ట్ కూడా పాజిటివ్‌గా మారిపోతుంది. అప్పుడే నీకు ఎన్లైటన్మెంట్‌కి దారి దొరుకుతుంది. అప్పుడే నువ్వు పూర్ణాత్మగా మారగలవు. ఈ శరీరము ఉన్నప్పుడే మనం ఇది చేయగలము. ఇప్పుడు చూడండి, శరీరం లేదు, జన్మ రాలేదు, ఆత్మగా ఉన్నాము. దీన్ని ఎలా ప్రాక్టీస్ చేస్తాం మనము? మహాకారణ తలాలు ఎలా వెళ్తాము? ఇలాగే వెళ్ళాలి. నేనిప్పుడు ఆత్మగా నేను ఎక్కడికైనా వెళ్తాను, ఎక్కడికైనా ఎగురుతాను అనడానికి లేదక్కడ. నువ్వు కర్మ చేసి నువ్వు స్పిరిచువల్ విజ్డమ్ తీసుకుంటూ అప్పుడు నువ్వు మహాకారణ తలాల్లోకి వెళ్ళమంటారు గైడ్స్, యాస్ట్రల్ గైడ్స్. ఇంక దాని గురించి చచ్చినట్టు మనం ఎప్పుడొస్తుందా అని చూడాలి. జన్మ ఎప్పుడొస్తుందా, బాడీ ఎప్పుడొస్తుందా అని. సో ఇప్పుడు మనకు దొరికింది కాబట్టి యుటిలైజ్ చేసుకోవడమే. అయితే అది చెబుతున్నారు. ఓకే. మానవత్వాన్ని, దైవత్వాన్ని రెండిటిని ప్రేమించండి. మీ నెగెటివ్ భావాలను ప్రేమించండి. క్షమించండి. క్షమ కావాల్సిన చోట క్షమించడమే. ప్రేమ ఇవ్వాల్సిన చోట ప్రేమనివ్వడమే. వాటిని అసహ్యించుకోవడం ద్వారా మార్చాలని చూడవద్దు. మారదది. ఎందుకంటే మన ఆస్పెక్ట్‌ని మనం ఎంత అసహ్యించుకుంటే మనకు అది అంత ఎగనెస్ట్‌గా మన మీద ప్రభావం చూపిస్తుందిట. ఎదురువాడు మన మీదకి కర్ర పట్టుకుని రావడం అది వదిలేయండి. అది దాన్ని మరోలా డీల్ చేయొచ్చు. కానీ ముందు మనలోని అరిషడ్ వర్గాలు మనల్ని తొక్కేయకుండా మనం చూసుకోవాలి. సో ప్రేమించడం ద్వారా ఆ భావాలలో మార్పు తీసుకురండి. దీన్నే సెల్ఫ్ లవ్ అంటారు. ఇప్పుడు చాలా వీడియోస్ చేస్తున్నారు సెల్ఫ్ లవ్, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ లవ్ అని. ఇప్పుడు మాస్టర్స్ చాలామంది సెల్ఫ్ లవ్ గురించి మాట్లాడుతున్నారు. సో మీరు మీ నెగెటివ్ భావాలను ఎప్పుడైతే ప్రేమిస్తారో అవి పాజిటివ్ భావాలుగా మారతాయి. భయానకమైన ఆలోచనలైనా ప్రేమించండి. ఎవరినైనా చంపేద్దామనే భావన వచ్చింది అనుకోండి, ప్రేమించండి. సో దట్ అది ఇంకా ఎక్కువైపోయి అక్యుములేట్ అయిపోయి నిజంగా ఒక కత్తి పట్టుకుని వెళ్ళే పరిస్థితి తీసుకురాకుండా ఉంటుంది. వాటిని మీ ప్రేమను కోరే చిన్న పిల్లలుగా భావించండి. చూసారా, ఇది పాత కర్మల వల్ల కూడా రావచ్చు మనకు ఆ భావనలు. ఓకే. పాత కర్మలు, అలాగే పాత జన్మల్లోని మనుషులు మళ్ళీ తిరిగి మనకి ఇక్కడ ఈ జన్మలో మరొక రకంగా మనకు అటాచ్ అవ్వచ్చు. మళ్ళీ అది ఆ పాతదే, ఆ పగ కావచ్చు, లేకపోతే ప్రేమ కావచ్చు, లేకపోతే ఏదైనా కూడా మళ్ళీ అది రిపీట్ అవుతుంది.
మళ్ళీ మనకు ఆ పాత భావనే మళ్ళీ మనకు ఈ కరెంట్ జన్మలో కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పాత స్టోరీ నుంచి మనం బయట పడిపోయాం. ఇప్పుడు కొత్త స్టోరీ మొదలైంది. అక్కడ అసలు దాని మూలం ఏంటో మనకిప్పుడు గుర్తుండదు. కానీ మనం ఆనాడు క్యారీ చేసిన ఆ భావనా క్షేత్రం మాత్రము మనల్ని వెంటాడుతూ ఉంటది. మరి ఈ కథకి ముగింపు ఎలాగా? మీరే ఆలోచించండి. ఎంత కష్టం అది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పాత స్టోరీ నుంచి నువ్వు బయట పడిపోయావు. ఇప్పుడు నీకు గుర్తులేదు. వాళ్ళెవరో తెలీదు. ఎందుకు, ఎప్పుడు, ఏం చేశామో తెలీదు. కానీ ఆనాడు మనము చేసిన భావనా క్షేత్రము అది మాత్రం మనల్ని వెంటాడుతుంది ఎన్ని జన్మలెత్తినా. సో, అది మళ్ళీ ఇప్పుడొచ్చి మనకి ఎదురుగుండా నిలబడింది. అంటారు కదా! "నువ్వు చేసినదేరా నీకు ఎదురుగుండా వచ్చి నిలబడింది" అంటారు. సో, మళ్ళీ వచ్చి నిలబడతది. ఇప్పుడు ఎట్లా డీల్ చేయాలి మనం? ఒకటే మార్గం. ప్రేమించేస్తే ఆ ప్రేమతో ఆ యాస్పెక్ట్ దాని యొక్క లక్షణాన్ని కోల్పోతుంది. ఎప్పుడైతే లక్షణాన్ని కోల్పోయిందో నీకు ఆటోమేటిక్‌గా విజ్డమ్ అనేది వస్తుంది దాంట్లో నుంచి. విజ్డమ్ అనేది వస్తుంది. నీ ప్రకంపనలను పెంచుకోవడానికి అవకాశం వస్తుంది. దాన్ని వాడుకోవని చెప్తున్నారన్నమాట ఇక్కడ. ఎలా వాడుకోవాలి? నీ యొక్క అభివృద్ధికి, స్పిరిచ్యువల్ డెవలప్‌మెంట్‌కి వాడుకోవాలి. అంత తప్ప మనం ఏం చేయలేము. మళ్ళీ వెనక్కెళ్ళి అయన్నీ కూర్చొని ఏం చేయలేము మనం. అది. కాబట్టి అలా చెబుతున్నారు. భయానకమైన ఆలోచనలు కూడా ప్రేమించండి. వాటిని మీ ప్రేమను కోరే చిన్న పిల్లల్లా భావించండి. చిన్న పిల్లలు చూడండి, వాళ్ళు ఎప్పుడు ఎప్పుడు మరి చిరాకు కలిగిస్తూ ఉంటారు ఏదో ఒక పనులు చేసుకుంటూ. అయినా మనం ప్రేమిస్తాము. అలాంటి ప్రేమను అటువంటి పరిస్థితులకు ఆ స్థితిలో వచ్చే ఆలోచనలకు చెయ్యాలి. ఆ మనిషిని నువ్వు ప్రేమించకపోయినా, అంటే మనిషిని ప్రేమించినప్పుడు కూడా ఆ మనిషి నీకు ఎగనెస్ట్‌గా రాడు మాటి మాటికి. సో, అది కూడా ఉంది. సో, మీలో నెగెటివ్ ఆలోచన ఉన్నందుకు మిమ్మల్ని మీరు తప్పుగా భావించుకోవద్దు. మీరు వాటితో ప్రేమగా ఉన్నప్పుడు వాటి శక్తి, ప్రభావము మీ మీద తగ్గిపోతుంది. ఏవైనా ఊహల ద్వారా కూడా తేలికగా ఆపవచ్చు. ఊహించుకోవచ్చు కూడా అట. సో, నెగెటివ్ ఆలోచన పక్కన పాజిటివ్ ఆలోచనని ఎప్పుడు పెట్టండి. మీకేదో నెగెటివ్ ఆలోచన వచ్చింది, ఏదో జరుగుతదని, వెంటనే ఏమీ జరగదు అని చెప్పేసి అక్కడ పాజిటివ్ ఆలోచన పెట్టమంటున్నారు. సో, ఒక పాజిటివ్ ఆలోచన వందలాది నెగెటివ్ ఆలోచనలు తీసేస్తుంది. అమ్మో! ఏదో ఎప్పుడు జరిగిపోతుంది అన్న వెంటనే ఏమీ జరగదు, హాయిగా ఉంటాము అని పాజిటివ్ ఆలోచన పెట్టేసేయాలి. ఒక స్త్రీ అట ఎలివేటర్‌ని ఎత్తుగా ఉన్న వీళ్ళొక కేస్ స్టడీ చెప్తున్నారు. ఒక స్త్రీ ఎలివేటర్‌ని ఎత్తుగా ఉన్న ప్రాంతాలని చూసినప్పుడు భయపడుతూ ఉండేది. తన భయాన్ని తానే అసహించుకుంటూ ఉండేదట. ఆమెకి ఇష్టం ఉండేది కాదు. కానీ భయం కలిగేది. ఎన్నాళ్ళు ఇలా భయము? ఏంటి భయము? అందరూ చక్కగా హ్యాపీగా టవర్స్ పైకెళ్తున్నారు. సిటీ అంతా చూస్తున్నారు. నేను ఎన్నాళ్ళు ఇలాగా అనేసి చిరాకు పడుతూ, అసహించుకుంటూ ఉండేదట. తన భయం తనకే నచ్చేది కాదట. అందరిలాగా ధైర్యంగా అన్ని పనులు సరదాగా చేయాలనుకునేదట. ఆ భయాలను పోగొట్టుకోవడానికి ఆమె తనలో తాను మాట్లాడుకుని ప్రయత్నం చేసేది. అంటే ఏదైనా ఎక్కినా, చేసినా అంటే అది డైవర్ట్ చేయడానికి, ఆ భయాన్ని డైవర్ట్ చేయడానికి తనలో తాను మాట్లాడుకొని ఎవరు పక్కన లేకపోయినా, అంటే దృష్టి మరో దాని మీదకెళ్తుంది గదా! ఆ విధంగా పాపము ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండేదట ఆవిడ. సో, ఒక కొత్త టెక్నిక్ ఉపయోగించాలని నిర్ణయం తీసుకునేదాకా కానీ అవేమి పనిచేసేది కాదు. ఆమె తన భావాలను ఒక కొత్త టెక్నిక్ ఎవరో చెప్పుంటారు. ఆ టెక్నిక్ ఇప్పుడు ఉపయోగించాలని నిర్ణయించుకుంది. ఏమిటి? ఆ భావాలను ప్రేమించడం మొదలుపెట్టిందంట. ఆ భయాన్నే ప్రేమించడం మొదలుపెట్టిందంట. తర్వాత ఆమెను ఎలివేటర్ ఎక్కినప్పుడు భయపడింది కానీ, ఆ భావాలకు ఆ భయానికి ప్రేమనందించింది. ఆమె పై అంతస్తు చేరుకునేటప్పటికి భయాలు తగ్గిపోయి, ఎంతో హాయిగా ఫీలయింది. అంటే ఆమె ఎక్కుతూ ఉండేటప్పుడు, అమ్మో! ఏదో వాళ్ళకి ఎలా ఉంటాయో నాకు తెలీదు. చాలా కొంతమందికుంటాయి ఆ ఫోబియా. ఎత్తు ప్రదేశాలకెళ్ళినప్పుడు ఆ కిందన చూడాలంటే భయపడుతూ ఉంటారు. సో, ఆ అటువంటి భయానికేంటంటే, అలా కిందకి చూసినప్పుడు, ఆ కలిగే భయాన్ని కూడా ప్రేమించడం మొదలుపెట్టిందనమాట. సో, అది ఒక క్రియేటివిటీ. అక్కడ క్రియేటివిటీని వాడింది. ప్లస్ ప్రేమనందించింది. ఒక క్రియేటివ్‌గా. సో, ఎప్పుడైతే అలా చేసిందో, ఆ పై అంతస్తు చేరుకునేటప్పుడు భయమనేది పోయి హాయిగా ఫీలయింది. సో, మనము నెగెటివ్ భావాలను ప్రేమ ద్వారా పరిధిని దాటి ప్రకంపనను కాంతిగా మార్చవచ్చు. చూసారా? బహుశా ఆమె ఇది చేసుంటది. నేను ఇందాక చెప్పాను కదా! క్రియేటివిటీ అని. సో, ఏదో క్రియేటివ్ చేసింది. ఏమిటా క్రియేటివిటీ అంట?
కాంతిగా మార్చిందంట. సో ఆ ఆ భయం అనే ఆ లో ప్రకంపన, లో ఎనర్జీని, లో వైబ్రేషన్కి కాంతిగా మార్చింది, కాంతి పుంజంగా మార్చిందట ఆమె తన ఊహ ద్వారా. క్రియేటివిటీ, సృజనాత్మకత, ఊహాశక్తి, ఇచ్ఛాశక్తి, ఈ మూడింటి గురించి మనం చాలా ఎలాబొరేటెడ్గా చాలా క్లాసులు మనం చెప్పుకున్నాం. దాన్ని మాత్రం ఈ మూడింటిని వదిలేయకండి, దేన్ని వదిలేసినా ఈ మూడింటిని వదిలేయకండి. సో కాంతిగా మార్చినది. సో అప్పుడు ఏమైంది, అసహించుకోవడం ద్వారా కేవలం నిరోధించవచ్చు, కానీ కాంతిగా మార్చేస్తే ఏమైంది, ఆ భయం అనేదే పోతుంది. ఇప్పుడు మనం అసహించుకున్నాం అనుకో, ఏమవుతుంది, అప్పటికలా సప్రెస్ చేస్తాము, కానీ అది పోదు, మళ్ళీ తిరిగి వస్తుంది. అది చెప్తున్నాడు ఇక్కడ. నిరోధించగలం అంతే ఆ టైంకి. అసహించుకోవడం ద్వారా అవి ఎక్కువ శక్తితో మీ మీద పనిచేస్తాయి. మళ్ళీ బ్యాక్ ఇంకా ఇంకే మనం ఎంత గట్టిగా దానికి దెబ్బ వేస్తే దానికి డబల్ దెబ్బతోటి మళ్ళీ బ్యాక్ వస్తుందట. కాబట్టి లవ్ యువర్ హ్యూమన్నెస్. మీ బలహీనతలను, బలాలను ప్రేమించడం ద్వారా మీ ప్రేమ పరివర్తనం చెందుతుంది అనేసి ఇక్కడ చెబుతున్నారు. మీ నెగిటివ్ భావాలను ప్రేమించే కొద్దీ మీ ప్రపంచ పరిధి పెరగడంతో పాటు మీకు అవకాశాలు కూడా పెరుగుతాయి. ఓకే. సో ఇప్పుడు అంటే మనకి ఎక్స్పాండ్ అవుతాము. మనం ప్రేమించడం ద్వారా ఏమవుతుందంటే, ఇప్పుడు ఎక్స్పాన్షన్ చూడండి, ఇప్పుడు మనకి పెద్ద అవుతున్న కొలది కూడా మనకి జీవితం మీద ప్రేమ కలుగుతుంది. చిన్నప్పుడు మనకేం తెలీదు. 10, 12, 15 ఏళ్ల వరకు ఏమీ తెలీదు. తర్వాత నుంచి మనకి ఫ్రెండ్స్ సర్కిల్ పెరుగుతుంది. ముందు స్కూలు, కాలేజు, ఇంకా ఆ తర్వాత నుంచి మనం చేసే పని వల్ల ఆఫీసుల్లోని, లేకపోతే మన బయట మన సొసైటీలో మనం ఏ విధంగా వాళ్ళని ఆదరిస్తున్నామనే దాన్ని బట్టి మనకి ఆటోమేటిక్‌గా ఏం జరుగుతూ ఉంటది, మనకి ఎక్స్‌పాండ్ అవుతూ ఉంటది. చాలామంది ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు. కొద్ది రోజులకేంటంటే మన స్టేట్ వాళ్ళే కాకుండా వేరే స్టేట్ వాళ్ళు కూడా మనకి ఫ్రెండ్స్ అవుతుంటారు. ఇంక వాళ్ళే కాకుండా వేరే కంట్రీ వాళ్ళు మనకి ఫ్రెండ్స్ అవుతుంటారు. అంటే మన యొక్క ఇది మన ఎక్స్‌పాండ్ చేస్తున్నాము. అది కూడా కాన్షియస్‌నెస్, ఫిజికల్ బాడీ కాన్షియస్‌నెస్ కూడా. దాంట్లో మెంటల్ కాంపోనెంట్ ఆటోమేటిక్‌గా ఉంటుంది. సో, మన ఆ కాన్షియస్‌నెస్‌ని పెంచుకుంటూ వెళ్తున్న కొలది మన పరిధి పెరుగుతూ ఉంటుంది. కొన్ని రోజులకి నువ్వు ఇంటర్నేషనల్ ఫేమస్ కూడా అయిపోతూ ఉంటారు. చాలామంది అయిపోతుంటారు. చిన్నగా ఉంటాయి వాళ్ళ జీవితాలు. దే స్టార్ట్ వెరీ స్మాల్. ఒక చిన్న టౌన్‌లో పుట్టొచ్చు, పేదవారిగా పుట్టొచ్చు. ఇంకా అలాగ వాళ్ళు ఇంటర్నేషనల్‌గా ఫేమస్ అయిపోతుంటారు. అలాంటి వాళ్ళు చాలా మందున్నారు సెలబ్రిటీసు. ఎలా సాధ్యమైంది? ఇలాగే సాధ్యమైందనమాట. కాబట్టి అలాగ వారు ఆహ్, తమ కాన్షియస్‌నెస్‌ని పెంచుకున్నట్టుగా ఇక్కడ పెరుగుతూ వెళ్తుంది. ప్రపంచ పరిధిని కూడా పెంచుకుంటారని చెప్పేసి చెబుతున్నారు. ప్రేమ ద్వారా స్వస్థత. చూడండి, స్వస్థత అంటే మీ అందరికీ తెలుసు ఆరోగ్యము అని. శక్తిని అడ్డుకోవడం ద్వారా అనారోగ్యం కలుగుతుంది. ఎప్పుడూ కూడా శక్తికి మనం అడ్డుకోకూడదు. అంటే అదే బ్లాక్స్ ఏర్పడుతూ ఉన్నాయనుకోండి మన ఆలోచనల వల్లనో, లేకపోతే మరొక ఏదో మనం చేసే యాక్షన్ వల్ల. చెప్పాను కదా! 3 రకాల కర్మలుంటాయని. ఏంటి వర్డ్స్, ఏంటిది వాక్క్షేత్రము, భావనలు, ఎమోషన్స్, అలాగే యాక్షన్స్, చేతనాక్షేత్రము. వాటి ద్వారానే మన కర్మలు పోగేసుకుంటూ ఉంటాము. అవే మనకక్కడ బ్లాక్స్‌గా ఏర్పడి మీ వరకు శక్తిని రానీయకుండా, మీ వరకు కాంతిని రానీయకుండా అలా చీకట్లో, అంధకారంలో తొక్కేస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే మన బాడీ అనేది, మన 7 శరీరాలనేవి సిక్ అయిపోవడం మొదలుపెడుతుంది. అప్పుడే మనకు అనారోగ్యం అనేది వస్తుంది. మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేనప్పుడు ప్రేమ కుదింపబడుతుంది. లవ్ ఎనర్జీ కూడా కుదింపబడుతుంది. సో, ఎప్పుడైతే అది కుదింపబడిందో ఎత్తిరెళ్ళడం చాలా కష్టము. ఉదాహరణకి జలుబు వచ్చినట్లయితే దానర్థము మీతో మీరు తగినంత ప్రేమగా ఉండటం లేదని అర్థము. చూడండి. జలుబు వచ్చింది అంటే అర్థం ఏంటి? ఒక జబ్బు వచ్చింది అంటే మీతో మీరు ప్రేమగా ఉండటం లేదు. ఎందుకంటే ఎక్కువ బయటే ఉంటున్నారు. యూ ఆర్ నాట్ కేరింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అర్థము. జలుబు చేస్తుందనిపించినప్పుడు మీరు విశ్రాంతిని తీసుకుంటానని, లేక ఒత్తిడిని తగ్గించుకుంటానని ప్రతిజ్ఞ చేసినట్లయితే, ఆ కోల్డ్ ఇక రాదు. అందుకే చూడండి మనకి అంటే అది తెలిసి జరుగుతుందో, తెలియక జరుగుతుందో మరి నాకు తెలీదు గానీ, ఎప్పుడు చూసినా మనకి జలుబుకి సంబంధించిన మెడికేషన్‌లో ఎప్పుడు కూడాను డ్రౌజీగా ఉంటుంది తీసుకున్న తర్వాత. దాంట్లో మనం ఏం చేస్తామో నిద్రపోతాము ఆ టాబ్లెట్ యేసుకొని. ఆ నిద్రపోయిన ఆ డ్రౌసీ కాన్సెప్ట్ అన్ని టాబ్లెట్స్‌లో ఉండవు. కానీ జలుబుకి, లేకపోతే దగ్గు కొన్ని టాబ్లెట్స్‌లో. ఇంక మనం ఏమనుకుంటాం అంటే రెస్ట్ తీసుకుంటున్నాం, లేకపోతే డ్రౌజీగా ఉంది నిద్రపోతున్నాం అంటున్నారు. కానీ అక్కడ జరిగే ఒక ట్రీట్మెంట్ ఏంటంటే
ఆ ఒత్తిడిని తగ్గించుకుంటాం. పని ఒత్తిడి కావచ్చు, ఆలోచన ఒత్తిడి కావచ్చు. విశ్రాంతినిస్తాము శరీరానికి, మిగతా 7 శరీరాలకి, మన బుర్రకి, ఆలోచన అంతటికి. అప్పుడు ఏమవుతుందంటే ఆ కోల్డ్ దరికి రాదు. మెల్లగా మనము బయటపడిపోతాం. చూసారా? ఈవెన్ ప్రాపంచికంగా జరిగే దాంట్లో కూడా ఒక స్పిరిచ్యువల్ రీజన్ ఉంది. ఒక టాబ్లెట్ డ్రౌజీగా ఉంది వేసుకున్నాము అంటే పడుకోవాలంతే. అయితే మీరు అన్నది తప్పక నిలబెట్టుకోవాలి. ఏంటది? ప్రేమ. సో, ఆ సమయంలో ప్రేమను కూడా మనం ప్రాక్టీస్ చేస్తే దేనిపైన? శరీరం మీద, మిగతా 6 శరీరాల మీద, ఈ శరీరం మీద, ఆలోచనల మీద, మనకొచ్చే భయంకరమైన ఆలోచనలు, నెగెటివ్ ఆలోచనలు, వాటి మీద కూడా ప్రేమను మనము పెట్టడము, సెల్ఫ్ లవ్‌ని ప్రాక్టీస్ చేస్తూ కూడా చేయాలి. చాలామంది ఎలర్జీస్‌కి టాబ్లెట్స్ ఏసుకుంటారు. డ్రౌజీగా పడుంటారు. ఎలాగో పడున్నారు గాబట్టి, దానితో పాటుగా ఈ సెల్ఫ్ లవ్ అనే దాన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. చేస్తూ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. దీర్ఘకాలిక రోగాలు తగ్గుముఖం పట్టినప్పుడు ఆలోచన ధోరణిలో కూడా మార్పు వస్తుంది. పాత శక్తిని విడిచి కొత్త శక్తిని సంతరించుకుంటారు. మిమ్మల్ని మీరు ఎక్కువగా ప్రేమిస్తూ, గౌరవిస్తూ ఉంటే అస్వస్థతలో మార్పు వస్తుంది. చూసారా? ఎందుకు మనుషులు నీరసంగా లేకపోతే టయర్డ్‌గా ఎందుకుంటారంటే వాళ్ళని వాళ్ళు ప్రేమించుకోకపోవడం వల్ల. ఎప్పుడైతే ఆ ప్రేమ అనే ఎనర్జీని మీ బాడీకి, మిగతా శరీరాలకి ఇస్తారో ఆటోమేటిక్‌గా యాక్టివ్‌గా ఉండడం అనేది జరుగుతుంది. వాళ్ళు చెప్తున్నారిది. సో, కాబట్టి ఈ పని చేయాలి. సత్యవంతమైన లేక నిజమైన హీలర్ ద్వారా హీలింగ్ జరుగుతుంది. సత్యవంతమైన నిజమైన హీలర్ నువ్వే. ఎందుకంటే హీలింగ్ జరగవలసిన వ్యక్తి కన్నా హీలింగ్ చేసే వ్యక్తిలో ఉన్నత ప్రకంపన స్థితిలో ప్రేమ, మరింత జీవిత బలం, ఎక్కువ శక్తి ఉంటాయి. ఓకే. ఇక్కడ హీలింగ్ చేసే వాళ్ళ గురించి కూడా చెప్తున్నాడు. హీలర్స్‌లో గనక కొంతమంది హీలర్స్ దగ్గరికెళ్ళాము, ఇవి చేసాము, చేసుకున్నాము. మొన్న ఒక ఆవిడొచ్చారు. ఆవిడ చెప్తున్నారు నాతో. ఎవరో ఫ్రెండేనంట హీలింగ్ చేసినది. సో, నాకేమీ అనిపించలేదు. నా కాళ్ళ దగ్గర నొప్పులు అవి అట్లానే ఉన్నాయి. మడమల నొప్పులు తగ్గలేదు. సో, వాట్ యూ గైస్ డూ విల్ యూ డూ ఎనీథింగ్ టు మీ అని చెప్పేసి నన్ను అడగడం జరిగింది. అడిగితే నేను చెప్పింది ఏంటంటే అదంతా సెల్ఫ్ హీలింగ్ ప్రాసెస్. యూ కమ్ ఫర్ మెడిటేషన్ అండ్ సిట్ డౌన్ ఇన్ మై క్లాసెస్ అని చెప్పేసి అవన్నీ చెప్పాననమాట నేను. సో, అంటే మేము ఇట్లాగ నీ యొక్క బాధ ఇలా తీసి పడేయము. అది కాదు ప్రాక్టీస్. నీకు మార్గం వేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. బట్ యాక్చువల్‌గా హీలర్ అనేవాళ్ళు ఎలా ఉండాలంటే, వారు, వారు ఒక వారు ఎదుటి వాళ్ళకి హీల్ చేశారు అంటే, ఇంకా అక్కడ ఆ పని జరిగిపోవాలి. నిజంగా హీలింగ్ జరగాలి. అది ఎలా సాధ్యమవుతుంది అంటే, అది కేవలము ప్రేమ ద్వారానే జరుగుతుంది. ఆ ప్రేమ అనే ఎనర్జీ వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడ ఇవతల ఈ వ్యక్తి చెప్పిన మాట అవతల ఆ అస్వస్థత అనేది వింటుంది. లేపోతే వినదు. ఏమి కాదు. కమర్షియల్‌గా ఉండడానికి కూడా లేదు. అంటే మనీ తీసుకుంటారు. ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుత ఇదిలో. అంతకన్నా ముఖ్యంగా ఏంటంటే తీసుకుంటే తీసుకున్నారు. అది వేరే సంగతి. కానీ ఆ హీలింగ్ జరగాలి అంటే ఆ ఎనర్జీ మాత్రం అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వాలి. అప్పుడే యాక్సెప్టెన్స్ అనేది జరుగుతుంది. హీలర్‌కిను ఆ హీలింగ్ చేయించుకునే వాళ్ళ మధ్య యాక్సెప్టెన్స్ అనేది రావాలి. వాళ్ళు కూడా అనుమానంగా, సందేహంగా జరుగుతుందో జరగదో అని కూర్చోకూడదు. ఈ 2 కూడా మ్యూచువల్‌గా ఉండాలన్నమాట. సో, అది అక్కడ జరిగింది. ఇప్పుడు ఈమె ఏదో అనుమానాస్పదంగా ఉండుండొచ్చు. ఈమె చేస్తుందో చేయదో చూద్దాంలే తగ్గుతుందో లేదో అనేటువంటి భావనతో ఈవిడ కూడా ఉండుండొచ్చు. అలాగే హీలర్ కూడా ఆ ప్రేమ అనే దాన్ని ఆవిడ ఎస్టాబ్లిష్ చేసి ఉండలేకపోయుండొచ్చు. లేదా ఈవిడ ఇలాగ ఉండుండొచ్చు నా దగ్గరకొచ్చిన వ్యక్తి. సో, అట్లా అన్నమాట. హీలింగ్ చేసే వ్యక్తి యొక్క శక్తి క్షేత్రము బయటకు పొడిగించబడి అతను లేక ఆమె తమను తాము ఇష్టపడడానికి స్థలాన్ని సృష్టిస్తుంది. అతను లేక ఆమెకు కుదించబడిన స్థలం పెరగటం వలన హీలింగ్ జరగటానికి అవకాశం సృష్టింపబడుతుంది. అది. సో, బేసికల్‌గా ఏంటంటే నేను ఎవరికి చెప్పాను నేను ఆరా అనేది మీకే చెప్పినట్టున్నాను గదా! ఆరా అనేది ఇలా కుదించబడి ఉంటుంది. లేదా లేతే ఇలాగ స్కాటర్ అయిపోయి ఉంటుంది. అనారోగ్యంగా ఉంటే. సో, అది జనరల్‌గా ఆరాన్ని స్టడీ చేయగలిగే వాళ్ళకి ఈజీగా తెలుస్తుందనమాట. సో, దానిని ఎక్స్‌పాండ్ చేయగలగాలి. అది చెప్తున్నారిక్కడ. అది కూడా ప్రేమ ద్వారానే జరుగుతుంది అనేసి చెప్తున్నారు. ఇది మనం ఇక్కడ ఆపుదామండి. ఇది చాలా పెద్ద చాప్టర్ ఉంది. ఇంతకు మునుపు మనం చెప్పుకున్న ఇచ్ఛాశక్తిలాగే. సో, రేపు మళ్ళీ ఆహ్, మాట్లాడుకుందాం. ఓకేనా? ఇప్పుడు దీనిపైన దీనికి రిలేటెడ్‌గా ఏదైనా మీకు ప్రశ్నలుంటే నన్ను అడగవచ్చు.
యా థ్యాంక్స్ అండి రాధా గారు. సో ఎనీబడి ఎల్స్? ఓకే. సో ఏ ప్రశ్న లేకపోతే ఇట్స్ వెరీ గుడ్. మీకు ఇది అంత క్లారిటీగా క్లియర్గా అర్థమైపోయింది అనుకుంటున్నాను. చెప్పండి మ్యామ్. నాది క్వశ్చన్ మ్యామ్. ఇప్పుడు మనకు సెల్ఫ్ లవ్ చేసుకునేటప్పుడు మన నెగిటివ్ థాట్స్ ని, నెగిటివ్ ఆలోచనల్ని కూడా లవ్ చేయాలి అంటున్నారు కదా. అలాంటప్పుడు మనకు వచ్చే రిజల్ట్ ఫ్రీక్వెన్సీస్ కూడా మరి బ్యాలెన్స్ అవుతారా? బ్యాలెన్స్ అదే మరి చెప్తున్నారు, బ్యాలెన్స్ మారుతాయి ఆటోమేటిక్. ఏంటంటే ఇప్పుడు ఒక కోపం ద్వారా ఏదో ఒక మాట అవతల వాళ్ళకి అనేసాం అనుకోండి, సో దాని ఫ్రీక్వెన్సీ డిఫరెంట్ ఉంటుంది, సౌండ్ ఎనర్జీ. సో దానిని దానికి ఆపోజిట్గా అంటే సౌమ్యమైన థాట్ కూడా మనం క్రియేట్ చేసి పెట్టినప్పుడు ఆ సౌమ్యమైన థాట్కే మనం స్టిక్ అవుతుండేటప్పుడు ఈ నెగిటివిటీ అనేది మెల్లగా తగ్గిపోతుంది అనమాట. అంటే ఏంటి, ఈ ఫ్రీక్వెన్సీ మార్చేస్తుంది మనకి ఆల్ ది టైం. మనకి ఏంటంటే మన చుట్టూ కూడా నేను ఒక పిక్చర్ తీసుకురావాల్సింది, ఆ పిక్చర్లో ఇది చూపిస్తారనమాట. అదేంటంటే ఆల్ ది టైం మన చుట్టూ ఎనర్జీస్ రెజినేట్ అవుతూ ఉంటాయి. ఎందుకు మనకి కోపం వస్తుంది, ఆ టైంకి మన చుట్టూ కూడా రెజినేట్ అయ్యే ఎనర్జీ లో ఎనర్జీ ఉండడం వల్ల. ఇప్పుడు నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్న ఎనర్జీస్ అన్నీ కూడా లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్. అదే కదా. అలాంటి పాజిటివ్ మనం ఎలా ఎట్ ఏ టైం ఎలా అక్కడే చేసుకోగలం? ఉంటాయి. ఆ పిక్చర్ నేను తీసుకురావాల్సింది, నెక్స్ట్ టైం తీసుకొస్తాను. అక్కడే ఉంటాయి, ఆ పక్కనే ఉంటుంది హై వైబ్రేషన్ ఎనర్జీస్ కూడా. ద ఓన్లీ థింగ్ ఏంటంటే మనం పికప్ చేయాలి. అదే దానికి మనము మన కాన్షియస్నెస్ ఎక్స్పాండ్ చేసుకోవాలి. నా క్వశ్చన్ అదే మ్యామ్. అదే మరి రెండు ఒక్క దగ్గర ఎలా మనము చేసుకోవాలి అని అంతే. ఉంటాయి, అది మనం పికప్ చేయడంలోనే ఉంది. అదే ఆ పిక్చర్ చాలా క్లియర్ గా ఇచ్చారనమాట. సో దాన్ని మనం వెంటనే పికప్ చేసుకుని ఆ ఎనర్జీని పికప్ చేసుకోవాలంటే వెంటనే మన బ్రెయిన్ లోని పాజిటివ్ థాట్ని మనం క్రియేట్ చేసేసాము అంటే ఆ ఫ్రీక్వెన్సీకి మనము మ్యాచ్ అవుతాం. అంతా కూడా వెంటనే జరగాలి, వెంటనే జరగాలి. ఎప్పుడు కూడా అలా వెంటనే జరగాలి అంటే మనము అవేర్నెస్ తో ఉండాలి, సెల్ఫ్ అవేర్నెస్, కాన్షియస్ ఉండాలి ఎప్పుడు యాక్టివ్ గా. సెల్ఫ్ అవేర్నెస్ తో ఉండాలి అంటే మన కాన్షియస్ ని ఎక్స్పాండ్ చేసుకుంటూ ఉండాలి, హయ్యర్ వైబ్రేషన్స్ తో మనం కనెక్ట్ అవుతూ ఉండాలి. ఇది వచ్చినాక అని చెప్పేసి మనము ఈజీగా తీసి పరేయగలం అనమాట. సో ఇది ఎప్పుడు కూడా కంటిన్యూస్ గా జరిగే ప్రాసెస్ మాస్టర్స్. సో ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉండడమే. ఈ రికార్డింగ్ పెట్టుకుంటూ ఉండండి, అర్థం చేసుకుంటూ ఉండండి, ఎక్స్పాండ్ చేసుకుంటూ ఉండండి కాన్షియస్నెస్ ని. అక్కడే ఉండిపోవద్దు. ఇప్పుడు ఏంటంటే మన మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ స్థాయిలో ఉన్నామో తెలుసుకోవట్లేదు. ఎప్పుడు ఆ చక్ర స్థాయిలోనే ఉంటున్నాం మనం. మేబీ వీఆర్ బియాండ్ దాట్, వి డోంట్ నో. ఈ ఎప్పుడు చక్ర స్థాయిలోనే ఉండకుండా ఫర్దర్ తలాల్లో కూడా మనం వెళ్తూ ఉండాలి. యాస్ట్రల్, అలాగే కాజల్, సూప్రా కాజల్, అలా మన ఎక్స్పాన్షన్స్ని పెంచుకుంటూ ఆ వైబ్రేషన్స్ని మన చుట్టూనే ఉంటాయి, అవి వాటిని పికప్ చేసుకుంటూ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టైం నేను ఆ పిక్చర్ నేను షేర్ చేస్తాను, యూ విల్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ. విత్ కలర్స్ అది చూపించారనమాట, బాగుంది. ఎనీ క్వశ్చన్స్? థ్యాంక్ యూ అండి రాధా గారు. ఇఫ్ నో క్వశ్చన్స్, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనము థ్యాంక్స్ అండి. షూర్. సో మళ్ళీ మనము కలుద్దాము. థ్యాంక్ యూ సో మచ్. సో